సో, అంటే ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్ ఎట్లా ఉన్నారంటే, జస్ట్ అంటే ఫేస్ పైన పింపుల్ రాని, ఏదైనా ర్యాష్ రాని, సో, అంటే వాళ్ళు భయపడతా ఉంటారు. అరే! పింపుల్ వచ్చేసింది ఏం చేద్దాం అది ఇది అని చెప్పేసి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్రీమ్స్ అది ఇది యూజ్ చేసుకొని మొత్తం ఫేస్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. అవును. సో, అట్లాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? అసలు పింపుల్స్ ఎందుకొస్తాయి? చూడండి, పింపుల్స్ ఆర్ లైక్ అ వెరీ న్యాచురల్ ఫినామినన్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద స్కిన్ అండి. పింపుల్స్ అనేది ఒక పెద్ద పాథాలజీ కాదు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎన్ అలార్మింగ్ పాథాలజీ లాగా కాదు. ఇట్స్ లైక్ ఎ జనరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అంటే మన పోర్స్ అయితే సెల్స్లో ఉండేటువంటి పోర్స్ ఏవైతే ఉంటాయో అవి క్లాగ్ అయిపోతే డస్ట్ త్రూగా. యూజువల్గా వీ హ్యావ్ సుడోరిఫెరస్ గ్లాన్స్, సెబేషియస్ గ్లాన్స్ ఉంటాయి. సెబేషియస్ గ్లాన్స్ అది ఆయిల్ సెక్రెటింగ్ గ్లాన్స్. సో ఈ ఆయిల్ సెక్రీషన్స్ ఎట్లా అవుతా ఉంటాయో అవి బయటికి వచ్చేసేసి ఫ్లష్ అవుట్ అవుతా ఉంటే స్కిన్ బాగుంటుంది. ఎప్పుడైతే ఫ్లష్ అవుట్ అవ్వకుండా క్లాగ్ అయిపోతాయో అక్కడ బ్యాక్టీరియా అదంతా కూడా అట్రాక్ట్ అయిపోయి అక్కడ ఒక యాక్నీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ కామన్. యూజువల్గా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యాక్నీ రావడానికి. మనము ఫస్ట్ గమనించుకోవాలంటే అడాలసెన్స్ యాక్నీ ఉంటుంది, ఏజ్ ప్రకారంగా వచ్చేది ఉంటుంది, లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఇలాంటివి తిన్నప్పుడు రావడం జరుగుతుంది. జెనెటికల్గా కొంతమందికి ఇది ఉంటుంది, ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్. సో మరీ అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ లుక్స్ సో ఆక్వర్డ్ ఆన్ యువర్ ఫేస్ యూ కెన్ బి నార్మల్. అంటే నేను ఫస్ట్ ఏంటంటే జనాలు ఫస్ట్ పానిక్ అయిపోతారు ఏది రాగానే, అమ్మో నాకు ఇది వచ్చేసింది పెద్ద రోగం వచ్చేసినట్టు ఫీల్ అవుతారు. టేక్ ఇట్ నార్మల్. డోంట్ బి టూ సూపర్ కాన్షియస్ అబౌట్ ద స్కిన్ అండ్ యువర్ లుక్స్. ఎంత కాన్షియస్ ఉంటే మనకు ప్రతి డిఫెక్ట్ పెద్దగా కనబడుతుంది. ద మోర్ యూ బీ సో మచ్ కాన్షియస్, చిన్న మోల్ కూడా అబ్బాయి ఇక్కడ నాకు ఏదో నల్లగా ఉంది ఇది కూడా పోతుందా, దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందని గూగుల్ చేస్తాం. అవును. సో స్టాప్ బీయింగ్ సూపర్ కాన్షియస్. ఓకే, ఫాలో న్యాచురల్ రెమెడీస్. నార్మల్గా గుడ్ లైఫ్ స్టైల్ పెట్టుకొని గుడ్ ఫుడ్ తినుకుంటూ మంచి ప్రోడక్ట్స్ ఏమైనా బేసిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఈ యాక్నీ అలాంటివి వచ్చినప్పుడు కూడా పానిక్ అవ్వకుండా జనరల్గా యూజువల్లీ వీ హ్యావ్ యాంటీ మైక్రోబియల్ క్రీమ్స్ అవి ఉంటాయి యాక్నీకి, అవి పెట్టుకోవచ్చు. పెట్టుకుని అంటే స్పాట్ అప్లికేషన్ యూజువల్లీ వీ సజెస్ట్. అంటే టూ మచ్ సివియర్ ఉంటే దెన్ డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్. బట్ అక్కడ ఇక్కడ వచ్చే యాక్నీ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. దానికి ఏం పెద్ద టెన్షన్ తీసుకోవాల్సింది లేదు. ఓకే. సో